యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలండి. ప్రభు మీ జీవితాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు మన జీవితాల్లో ఇంతవరకు చేసిన ప్రతి మేలుని బట్టి మరొకసారి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తున్నాను. గత దినములన్నీ మిమ్మును మీ కుటుంబాల్ని యేసయ్య గాయపడిన హస్తాల ద్వారా కాచి కాపాడి చేసిన ప్రతి మేలుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పాస్టర్ మోసెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. మమ్మను ఈ పరిచర్ని ప్రేమిస్తూ మా కొరకు అలాగే ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ మాతో కూడా సహకరిస్తున్న అందరికీ కూడా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడి తండ్రి స్తోత్రాలయ్యా, ఎవరైతే లైవ్లో మాతో కూడా ఏకీభవించి ఐక్యమై మనసు కలిపి మంచి సహృదయంతో తండ్రి పాలు పొందుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి కష్టములు, మరి సమస్యలు, మరి విచారములు, మరి దుఃఖములు, మరి ఇబ్బందులు, మరి ఒంటరితనం, మరి పడుతున్న ప్రతి సమస్య ఈ జీవితంలో తండ్రి సంపూర్తిగా వారి జీవితంలోంచి తొలగించి మీ నెమ్మదిని కలగచేయండి. లైవ్లోనే గొప్ప కార్యములు జరుగును గాక. శాంతి లేని కుటుంబాలకు శాంతినివ్వండి. అనారోగ్యముతో బాధపడుతున్న వారి జీవితంలో స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. మరి కన్నీరు, దుఃఖం యేసుక్రీస్తు నామములో తొలగిపోనట్లుగా సాయం చేయండి. ప్రతి బంధకాలు యేసు నామములో తెగిపోను గాక. ప్రతి చీకటి శక్తులు యేసు నామములో లయమవును గాక. మార్పు చెందని ప్రతి వారు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో మరి కుటుంబాలు ఎవరి మార్పు కొరకైతే ఎదురు చూస్తున్నారు, మరి జీవితంలో రక్షణ మార్పును కలగచేయండి. ఆర్థిక ఇబ్బందులు నాయన, మరణ పడక మీద ఉంటున్న వారు, గుండె సమస్య, లివర్, హార్ట్, బ్రెయిన్, కిడ్నీ సమస్య, థైరాయిడ్, షుగర్, బీపీ, ఇలాగ అనేక రకాల వ్యాధుల చేత భయపడుతూ మంచం పట్టిన ప్రతి వారిని ఇప్పుడే గాయపడిన హస్తముల ద్వారా స్వస్థపరచండి. మా దేశమును రక్షించండి. మా దేశములు క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేయండి. మంచి పరిపాలన దయచేయండి అయ్యా. తండ్రి సేవలను దీవించండి, సేవకులను ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తిని మరి వ్యక్తిగత జీవితంలో ఉన్న దుఃఖము, నిట్టూర్పు తొలగించి ఎవరెవరు దేన్ని కోల్పోయారు, ఉద్యోగం కావచ్చు, వివాహ జీవితంలో సమస్యలు, కుటుంబ సమస్యలు, తండ్రి కోల్పోయిన సమస్తం ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోష స్వరాన్ని యేసు నామములో మళ్ళా తిరిగి వారి జీవితంలో దయచేయమని వేడుకుంటున్నా. ప్రతి బలహీనతను తీసివేయండి ప్రభా. ప్రతి వ్యాధిని స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. అవును తండ్రి, గాయముల ద్వారా, మీ రక్తము ద్వారా పాప క్షమాపణ, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత నాయన. ఎవరైతే అప్పులతో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక సమస్యలు, ఎవరైతే కుటుంబ సమస్యలు, నెమ్మది లేకుంటే ఎవరైతే ఉన్నారో, నలుదిక్కుల నెమ్మది కలగచేయండి ప్రభా. బలమైన కార్యములు యేసుక్రీస్తు నామములో జరిగించి మహిమను, ఘనతను, ప్రభావాన్ని మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. మరి మీ జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేయనుగాక. మీ కుటుంబములో, మీ వ్యక్తిగతంగా, మీ చేతి పనులలో, మీరు చేస్తున్న దాంట్లో అన్నిట్లో కూడా ప్రాస్పెరిటీ, నెమ్మది, సమాధానం యేసు నామములో కలుగునుగాక. థ్యాంక్ యూ. అలాగే మా కొరకు ప్రార్థిస్తున్న మీకు, పరిచర్యను ప్రేమిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవును ప్రియులారా, ప్రభు మీ జీవితాల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా
మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, పిల్లలే కావచ్చు, కుటుంబమే కావచ్చు, కుటుంబంలో ఏ వ్యక్తి అయినా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక.